ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ పాసనదిలో సాగిలపడి దేవా మీ పాసన కూర్చుంటున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా, మీ మాటలతో, మీ మాటల యొక్క మాధుర్యముతో మా ఆత్మీయ ఆకలి దప్పులు తీర్చే శ్రేష్టమైన నీ మాటలకై ఆశ కలిగి మీ సన్నిధి కూర్చుంటున్నాం. ప్రభు, మాకు కావలసిన మాటలు దయచేయండి. నిలబడుతున్న మీ దాసుని అభిషేకించి ప్రజల క్షేమం కొరకై వాడుకునండి. మా తండ్రి, ఈ మాటల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లు కృప చూపించండి. మీ మాటలు మాకు దయచేయండి. మీ మాటల యందు ప్రభా మరి ఆసక్తి కలిగి ఈ విధంగా పూర్ణమైన సంతోషంతో మీ మాటలు వినడానికి, వినే మనస్సు గ్రహించే మా తండ్రి హృదయం దయచేయండి. నిలబడుతున్న మీ దాసును అభిషేకించి ప్రజల క్షేమం కొరకై వాడుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి మరొక అంశంతో ఈ విధంగా మరి మీ మధ్యకు మరి రావడమైనది. ఏంటంటే, భూమి మీద ఉంటున్న మనుషులకు అత్యున్నతమైన మరి ప్రాముఖ్యమైన అవసరం ఏంటి, మరి చాలా సమస్యగా తీసుకుంటున్న అవసరం, చాలా సమస్యగా ఉన్నది ఏంటి అని దాని గురించి మనం ధ్యానించిపోతున్నాం. మానవునికి ప్రాముఖ్యమైన సమస్య పాపమా, రోగమా అనే అంశం మీద ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. శ్రద్ధతో దేవుని వాక్యం విందాం. ఎందుకు ఈ మాటలు మరి మనం మాట్లాడుకోవాల్సింది వచ్చిందంటే, క్రైస్తవంలో కానీ బయట ఉన్న ప్రజలలో కానీ ఆ ప్రజలను మరి ఆలోచించిన వారి పరిస్థితిని ఆలోచించినప్పుడు దాదాపుగా శరీరానికి ఉన్న రోగమే పెద్ద సమస్యగా దాన్ని తీసుకొని, మరి శరీరానికి ఉన్న రోగమే పెద్ద సమస్యగా మరి తీసుకుని, ఇదే సమస్య మాకు, ఈ సమస్య పోవాలంటే మరి యేసు దగ్గరికి వస్తే మా రోగాలు పోతాయి, మాకున్న ఇబ్బందులు పోతాయి, శరీర సంబంధమైన అవసరాలు తీరుతాయి, లేకపోతే దయాలు వెళ్ళిపోతాయి, మాకున్న రోగాలు బాగా అవుతాయి అని దీన్ని ఒక పెద్ద సమస్యగా మరి ఈ విధంగా తీసుకొని ప్రజలు మరి యేసు దగ్గరికి వస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అంతేకాదు, ఈ దినాల్లో బోధకులు కూడా అలా తయారైతే వచ్చారు. ఎక్కువగా ప్రజలు దేనికి మొగ్గుతున్నారు అనే దాని మీద వీళ్ళు మనసు పెట్టినప్పుడు స్వస్థతలకు, అద్భుతాలకు, ఈ మహత్కార్యాలకు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండ్రు. అందుకనే వాళ్ళ మరి బ్యానర్ల మీద గొప్ప అద్భుత స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు అని చెప్పేసి వాళ్ళకు బిరుదులు ఇస్తూ వస్తారనమాట. తర్వాత ఈ పోస్టర్లో చూసినప్పుడు మెయిన్ టైటిల్ కూడా ఏముంటుందంటే, పెద్ద పెద్ద బహిరంగ మీటింగ్లలో కూడా ఏముంటుందంటే, స్వస్థత కూడికలు, సువార్త స్వస్థత కూడికలు అని చెప్పేసి స్వస్థత కూడికలు అని పెట్టండి వాళ్ళ మీటింగులు పెట్టరు. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు కూడా ఏమవుతున్నారంటే ఎక్కువగా వాటికే మరి ఇష్టపడుతూ, మరి ఇలాంటి బోధలకే ఇష్టపడుతూ పోతూ ఉన్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మరి దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళల్లో మరి ఆత్మీయ స్వస్థత కాలేదు. కానీ వారు ఈ విధంగా చర్చిలకు వెళ్ళి స్వస్థతల కోసం, మరి అద్భుతాల కోసం వెళుతూ ఈ విధంగా వాళ్ళ శరీర సంబంధమైన మరి కోరికలు, శరీరానికి సంబంధమైన అవసరాలు, వాటి కొరకే కేవలం యేసు దగ్గరికి వస్తున్నట్లుగా మనకు దాదాపుగా కనబడుతూ వస్తుంది. ఈ రాత్రి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మానవునికి ఉన్న సమస్య శరీర సంబంధమైన, శరీరానికి ఉన్న రోగాలు కాదు, శరీరానికి ఉన్న బాధలు కాదు, శరీరానికి ఉన్న మరి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు మరి కాదు. మానవునికి ఉన్న చాలా ప్రాముఖ్యమైన సమస్య పాపము అన్నది మీకు నేర్పించబోతున్నా. శరీరానికి ఉన్న రోగము, శరీరానికి వచ్చిన సమస్యలు, ఈ మట్టి శరీరానికి ఉన్న మరి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కాదు. ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే పాపము.
ఈ పాపమే మానవునికి చాలా ప్రాముఖ్యమైన సమస్య అని మీకు చెప్పబోతున్న విషయాలు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. బైబిల్లో స్వస్థతలు ఎప్పుడు జరిగినాయి? ఎందుకు జరిగినాయి? సూచక క్రియలు, మహత్కార్యాలు మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జరిగించిండు, ఏ సందర్భంలో జరిగించిండు, దేని కొరకు జరిగినాయి అన్న గ్రహింపు లేకుండా ప్రజలను తప్పుడు త్రోవను పట్టిస్తూ మరి వాక్యములో లేనివి చెప్తూ ఈ విధంగా వాక్యమే ఉన్నది ఉన్నట్లుగా ప్రజలలోకి తీసుకెళ్లకుండా తప్పుడు బోధలను ప్రజలలోకి తీసుకెళ్ళి మరి వారికి అందవలసిన వార్త వాళ్ళకు అందకుండా ఈ విధంగా వారు అజ్ఞానములో, అంధకారములో, చీకటిలోనే మరి మతం అనే ముసుగులోనే అలాగే ఉన్నారని నేను రాత్రి చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు ఇంతకు భూమి మీదకి ఎందుకు వచ్చిండు? కేవలం రోగాలను, దయాలు నిలగొట్టడానికేనా? రోగాలు బాగు చేయడానికా? ఇంతకు సమస్య, ఏ సమస్య కొరకు యేసుప్రభు వచ్చిండు? ఏ సమస్య కొరకు యేసుప్రభు వచ్చాడు భూమి మీదకి? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద వీళ్ళు చేస్తున్న వీళ్ళు స్వస్థత వరాలు కలిగిన బోధకులు, వీళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి అసలైన బోధ పక్కన పెట్టి అనవసరమైన విషయాలు ప్రజలకు చెప్పి వారిని తప్పుడు త్రోవన నడిపిస్తున్నారు అని బాధ అయిపోయింది. ఇంతకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చుట్లో గల కారణం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చుట్లో గల కారణం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి? కేవలం రోగాలు బాగు చేయడానికా? ఓ స్థలంలో స్వస్థలు చేసి 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 అద్భుతాలు చేసి చేసి ఆయన ప్రజలు ఒక్కరు కూడా మారుమనసు పొందకపోవటం చూసి, అయ్యో కొరజినా, బెస్తయిదా, నీలో చేయబడిన అద్భుతాలు, నీలో చేయబడిన మహత్కార్యాలు, సూచక్రియలు తూరు సిదోను ప్రాంతంలో చేసింటే పూర్వమే వాళ్ళు గోనపట్ట కట్టుకొని బూడిద తెల్లుకొని మరి ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేసింటే గిన వారు మారుమనసు పొందేవాళ్ళు అని చాలా బాధపడతారు యేసుప్రభు. ఒకసారి ఆలోచించండి. ఎవరైతే సత్య సంబంధమైన బోధను పక్కన పెట్టి అసత్యమైన దాని మీద మనసు పెట్టి ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ బోధ. ఇంతకు యేసుప్రభు ఎందుకు వచ్చిండు భూమి మీదకి? చదువుదాం బైబిల్లో నుండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 32 నుండి 39 వచనాలు ఈ విషయాలు ఉంటాయి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 32వ వచనం నుండి చూద్దాం. సాయంకాలంలో ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగములను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందలకాడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని వారితో చెప్పాను. శిష్యులు అంటున్నది ఏంది? యేసుప్రభు వారికి ఇస్తున్న ఆన్సర్ ఏంటి? తండోపతండాలుగా గొప్ప జనము రోగాలతో పీడించబడుతున్న వారిని, దయాలతో పీడించబడుతున్న వారిని తీసుకొని వచ్చిండ్రు ఆ ఇంటికి, పేతురు అత్త ఇంటికి. అక్కడ ఏం జరిగిందంటే, పేతురు అత్త జ్వరంతో బాధపడతా ఉంటే ఆమెను బాగు చేయడానికి ఆడికి వెళ్ళిండు. పేతురు అత్త ఇంటికి వెళ్తానే అక్కడ జ్వరంతో బాధపడుతుందన్న విషయం యేసుప్రభుకు తెలుస్తానే ఆమెను చేయబట్టుకొని బాగు చేస్తాడు, జ్వరం గద్దిస్తాడు, వెళ్ళిపోద్ది. ఈ విషయం ఊరంతా తెలిసిపోద్ది.
మొత్తం అప్పటికప్పుడు ఊరంతా తెలిసిపోయి అందరూ రోగంతో ఉన్న వాళ్ళు, దయాలు పెట్టిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఆ ఇండ్లంతా నిండిపోయి అంతా ఉన్నప్పుడు యేసుప్రభు మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు. ఇక అసలు నేను వచ్చింది ఎందుకు? వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే తమ రోగాలు బాగు చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు పాపుల రక్షకుడు, పాపము నుండి విడిపించడానికి వచ్చిండు, ఈయనే మా పాపాలకు పరిహారము అన్న సత్యాన్ని గ్రహించకుండా మామూలు స్వస్థపరిచే ఆయన ఉంటే చాలు మాకు అన్నట్లుగా ప్రజలు ఆయన చేత బాగు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కరు కూడా మారు మనసు పొందడం లేదు. యేసుప్రభుకు బాధ అయిపోయింది, లేచిపోయాడు. ఎవరికి చెప్పకుండా చీకటి ఉండగానే దూరంగా వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తుంటే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, అరణ్యానికి వెళ్ళినంట, ఒంటరిగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నేను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన సంతోషపన్నాడా? నా కోసం ఎంతమంది అభిమానులైనరు, నాకు ఎంతమంది అభిమానులైనరు, నా కోసం వెతుకోవాలి, ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి ఆయన సంతోషపడలేదు, మెచ్చుకోలేదు. ఈ వార్త తెచ్చి నాకు చెప్పినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. ఆయన ఏం మాట్లాడుతుందో తెలుసా? ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వార్త చెప్పాను. నేను సువార్త చెప్పడానికి వచ్చిన, పాపమును విడిపించడానికి, పాపాన్ని తీసివేయడానికి నేను వచ్చినా కానీ స్వస్థతలు చేయడానికి నేను వచ్చింది. ఏ విషయంలో మనం కనపడతా ఉంది క్లియర్గా. లేకపోతే ఎక్కడెక్కడ రోగులు ఉన్నారో మొత్తం పట్టకరాని నేను వీళ్ళందరినీ బాగు చేయడానికి వచ్చినా అని చెప్పేసి యేసుప్రభు చెప్పడం లేదు. అక్కడున్న సమస్య ఏంటో పరిస్థితులను బట్టి ఆయన వాళ్ళని బాగు చేస్తున్నాడు. మొత్తానికి ప్రజలలో వాక్యాన్ని పోయాలి, సువార్త వాళ్ళల్లో పడాలి. ఏంటి సువార్త? దేవుని రాజ్యమును గురించి, నీతిని గురించి, పాపమును గురించి ఒప్పింపజేయాలి. పాపమేంటో తెలియజేయాలా, దేవుని రాజ్యం ఏంటో చెప్పాలా, పరిశుద్ధత ఏంటో చెప్పాలా. ఈ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన మరి ఉద్దేశం ఏంటో వారికి అర్థం కావాలా. దేవుని గురించి మానవులకు చెప్పాలా. ఇందు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిండు తప్ప ఏదో ఇక్కడే వాళ్ళని బాగు చేసుకుంటూ మరి ఇక్కడే ఉండిపోవడానికి రాలే. ఈరోజు క్రైస్తవాన్ని ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఎలా ఉన్నారంటే స్వస్థతశాలలు, ఎక్కడ చూసిన స్వస్థతశాలలే. ఈ పేర్లు పెట్టుకొని సొమ్ము చేసుకుంటారు తప్ప ఒక్క ఆత్మన రక్షించబడుతుందా? ఒక ఆత్మన దేవుని కోసం నిలబడుతుందా? ఒక ఆత్మన పాపం నుండి విడుదల పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతుందా? ఈ ఆలోచన లేదు. ప్రకటనలు పలానా ఊరిలో ఇట్లా బాగైంది, పలానా ఊరిలో ఇట్లా స్వస్థత అయింది, పలానా ఊరిలో ఇట్లయింది, అట్లయింది ప్రకటనలు ఇచ్చుకోవడం వల్ల గొప్పతనానికి. యేసుప్రభు వచ్చిన ప్రాముఖ్యత ఏంటి? మీరు చెప్తున్న సందర్భాలేంటి? కాబట్టి చాలా వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారని వాక్యం ద్వారా చెప్పగలుగుతున్నాం. వారికి చెప్పవలసిన విషయాలు ఏంటో వారికి లోతుగా చెప్పాలా, ప్రజలకు సత్యాన్ని వాళ్ళల్లో పోయాలా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రజలకున్న సమస్య ఏంటో తీర్చి దేవుని రాజ్యం గురించి చెప్తూ ముఖ్యంగా మరి ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన పనిని గురించి మాట్లాడుతూ ప్రజలతో వచ్చిండు తప్ప వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడున్న అవసరం బట్టి వారిని స్వస్థపరుస్తూ వచ్చిండు. చూడండి, ఒక పక్షవాయువు కలిగిన రోగంతో ఉన్న వారితో ఏం మాట్లాడుతుండో చూద్దాం. ఇంతకు యేసుప్రభు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటో అక్కడ కనపడుతుంది. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనక వాకిట నయనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున
వారు ఆయన యొద్దకు రాలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షివాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చూడండి ఎలా ఉందో. పక్షివాయువు గల వారిని యేసుప్రభు దగ్గరికి బాగు చేయడానికి తీసుకొస్తే యేసుప్రభు వానితో ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్తా ఉన్నాడు. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి? వీరు చేస్తున్న పనులేంటి? ప్రేమైన వారలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ప్రాముఖ్యమైన కార్యము ఏంటి అని మనం ఆలోచిస్తే, పాపము నుండి విడిపించడానికి, మానవుని పాపము నుండి, పాపమే పెద్ద సమస్య, ఈ పాపము నుండి విడిపించడానికి యేసుప్రభు వచ్చినాడని మనకు అర్థమవుతుంది. మానవునికున్న సమస్య ఏంటంటే పాపమే. మానవునికున్న సమస్య ఏంటంటే పాపమే. ఈ పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చిండు తప్ప ఆయన రోగాలను బాగు చేయడానికి, దయాలు నిలగొట్టడానికి కేవలం వాటి కోసం రాలేదు. ఈ రాత్రి మనం ఆలోచించాలి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పాలి తప్ప వీటిని చెప్పి వాటి కోసమే ప్రజలను వాటిల్లోనే మాయలో ముంచొద్దు. చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో, ఆరోగ్యం గలవానికి రోగులకే వైద్యుడు అక్కర కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. వైద్యుడు ఇంతకు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? పాప రోగమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు అంటే ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు అంటే నేను ఎందుకు వచ్చినానంటే, నేను వైద్యునిగా భూమి మీదకి వచ్చిన అని చెప్తా ఉన్నాడు ఆయన మాటల్లో. వైద్యుడిగా నేను భూమి మీదకి వచ్చిన. కాబట్టి వైద్యుడు, భూమి మీద వైద్యులు లేరా? వైద్యులు ఉన్నారు. శరీర రోగాలను బాగు చేసే వైద్యులు ఎంతోమంది ఉన్నారు. శరీర రోగాలను బాగు చేసే ఎందరో స్పెషలిస్టు వచ్చిండ్రు. శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ప్రతి స్పెషలిస్ట్ ఉన్నాడు భూమి మీద. ఇంతకు ఏ రోగాన్ని బాగు చేయడానికి వచ్చిండు ఆయన? కనిపించని రోగమే ఒక సమస్య ఉంది. అదే ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఘోరమైన వ్యాధి, ఏ డాక్టరు గ్రహింపలేని, ఏ డాక్టర్ కూడా గ్రహింపలేని ఘోరమైన వ్యాధి ఉంది హృదయంలో. ఆ వ్యాధే పాపము అని చెప్పబడింది. ఆ వ్యాధి పాపం. దీన్ని ఎవ్వరు కూడా గ్రహింపలేకున్నారు. యేసుప్రభు ఎందుకు వచ్చినంటే, శరీర రోగాలను స్వస్థపరచడానికి భూలోకంలో ఔషధాలు ఉన్నాయి కానీ, మందులు ఉన్నాయి కానీ, పాప రోగాన్ని తీసేసే మందు లేదు భూమి మీద. ఆ రోగాన్ని తీసేయడానికే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు కాలంలో జరిగిన అద్భుతాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు వీళ్ళు చేస్తుంటున్న అద్భుతాలు ఎలా ఉన్నాయి? ఆయన నోటి మాటతో చేస్తూ, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన నోటి మాటతో రోగాలను, దయ్యాలను ఎల్లగొడుతూ వచ్చాడు. నోటి మాటతోనే స్వస్థతలు అయితే అన్నాయి. ఒక అధికారి వచ్చిండు, నువ్వు మాట మాత్రం సెలవి, నా బిడ్డ బ్రతుకుతుంది, నీ మాట చాలు నాకు అంటాడు. ఈరోజు స్వస్థపరిచే వారిని, ఆనాడు యేసుప్రభు స్వస్థపరిచిన విధానాన్ని, ఈరోజు స్వస్థత బోధకులను గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు ఎంబడే తక్షణమే వారిని బాగు చేస్తూ వచ్చిండు. ఈరోజు చేసేవాళ్ళు ఎలా చేస్తుండో తెలుసా? మ్యాజిక్లు చేస్తూ 7 వారాలు 10 వారాలు మా చుట్టూ తిరగండి, ఇలాంటి తప్పుడు బోధలు చేసి అమాయక ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు.
వాడు నడవలేకపోయినా కూడా నడుస్తానని చెప్పేసి భ్రమపరిచి మోసం చేస్తాను ప్రజలు. యేసుక్రీస్తు ప్రభు చేస్తూ వచ్చిన రియల్ స్వస్థత ఎలాంటిదంటే, గుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివాడు ఉన్నాడు, కళ్ళు లేవు పుట్టుకతోనే. భూమి మీద ఉమ్మేసి మట్టిని బురద చేసి కండ్లకు పూసాడు. నువ్వే కడుక్కొని రా అన్నాడు. ఎమ్మడే కండ్లు వచ్చేసినాయి. లేనివి ఉన్నట్లుగా చేయడం. ఎవరైనా అంటే లేనివి ఉన్నట్టుగా చేయడం, లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా పిలిచివాడిన. పుట్టుకతో కుంటివాడున్నాడు, ఆయన దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయమని, నువ్వు లేచి నడు అన్నాడు. అంతే. వాడు గంతులేస్తూ నడిచాడు. పట్టుకొని అట్టి ఇటు తిప్పుతూ 4-5 సార్లు అటు తిప్పుతూ ఈ విధంగా మసాజ్ చేస్తూ చేయలే. లే నడు అన్నాడు. అంతే. దిగ్గున లేచి నడిచిండు. కుష్ఠరోగులు ఉన్నారు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటాను. ఎంబడే యేసు తన చేతులు పట్టుకునగానే బాగా పసిపిల్లోని శరీరం వచ్చినట్టు వచ్చేసింది కుష్ఠరోగులకు. ఈరోజు కొబ్బరి నూనె వ్యాపారంతో, కొబ్బరి నూనె బిజినెస్ చేస్తూ, వ్యాపారాలు చేస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చే సందర్భాలు మనకు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు కాలం నాటి స్వస్థతలు ఎలా ఉన్నాయి, ఈరోజు చేస్తున్న స్వస్థతలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? శిష్యులు చేస్తూ వచ్చిండు, యేసుప్రభు చేస్తూ వచ్చిండు. ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఒక స్త్రీ వచ్చింది. ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ. దాదాపు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉంది. అన్నీ పోగొట్టుకున్నది. ఇంకెక్కడ కూడా బాగాలే. ఆయనను గూర్చి విన్నది. ఆయన ముట్టుకుంటే చాలు నేను బాగైపోతా అన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వస్త్రము ముట్టగానే ఆమె రక్తస్రావము ఆగింది. ఆమె నివారణ అయినదని ఆమె గ్రహించిందంట. ఎంబడే స్వస్థత, ఎంబడే. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఎలా ఆయన స్వస్థపరుస్తూ వచ్చిందంటే, ఆయన సువార్త ప్రకటిస్తూ రోగాలను బాగు చేసినాడని మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చెప్పబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరి రోగుల మీద చేతులు ఉంచగానే వారు స్వస్థతలు అవుతూ వచ్చిండ్రు, బాగా అవుతూ వచ్చిండ్రు, గంతులేస్తూ వచ్చిండ్రు. ఈ విధంగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. యేసుప్రభు చేసిన మరొక స్వస్థత. 5వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం నుండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడెను. గనుక ఆ మంటపములో రోగులు, గురుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడునే నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఎంతోమంది కుంటివాళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, ఊచ చేయగలవారు అందరు కుప్పలు పడిరంటాడు. వాడిని బాగు చేసిండు కానీ మిగతా వాళ్ళందరినీ ఎందుకు బాగు చేయలే? ఆలోచించండి ఒకసారి. వాళ్ళందరినీ ఎందుకు బాగు చేయలే? సరే, ఇక్కడ వాడిని ఎవరు దించలేదు, 30 ఏళ్ళు ఆడేబడినాడు, వాడు పోలేడు కనుక యేసు బాగు చేసినాడు అనుకుందాం.
మరి ఆయన స్వస్థత పరచడానికే భూమి మీదకి వస్తే మిగతా వాళ్ళంతా ఆడ పడినారు కదా, కుప్పలు పడినారు కదా, వారిని ఎందుకు బాగా చేయలేదు? యేసుక్రీస్తు ప్రభు కేవలము స్వస్థతలు, అద్భుతాలు, సూచిక వాటిని చేయడానికి రాలే. కేవలం ఆయన వచ్చిన పని వేరే. ఆ పనినే చెప్తాడు. వాళ్ళు వచ్చి నిన్ను వెతుకుతున్నారు, వచ్చి నీకోసం అందరూ వెతుకుతున్నారు అంటే శిష్యులు వచ్చి యేసు ప్రభు అంటాడు, సమీప గ్రాములకు వెళ్ళి సువార్త ప్రకటిద్దాంబా, నేను ఇందుకోసమే వచ్చింది అంటాడు. నేను వచ్చింది ఇందుకోసమే, రోగాలు బాగు చేయడానికి, అద్భుతాలు చేయడానికి కాదు. దేవుని రాజ్యమును గురించి వారికి చెప్పాలా, తండ్రిని గురించి చెప్పాలా. కాబట్టి నేనెవరో వారికి తెలియపరచాలా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని మరి తెలియపరచడానికి, ఈ విధంగా చెప్పడానికి వచ్చిన తర్వాత ఇంకా యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో లాజరు రోగి ఉన్నాడని వార్త వినబడుతుంది. రోగి ఉన్నాడని, ఆ ఇంటికి చాలాసార్లు పోయిండు. రోగి ఉన్నాడని చెప్పినా కూడా ఎంబడే పోలే, 4 రోజులు ఆగినట్టుగా పోయి ఎంబడి ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకు త్వరగా వెళ్ళలేదు? 4 రోజులు ఎందుకు ఆగిండు అంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదు. ఆయన వచ్చిన పని, ఆయన వచ్చిన మరి పని వేరే, ఆయన వచ్చిన పని వేరే. ఆ పనిని పూర్తిగా నెరవేర్చడానికి ఆయన వచ్చిండు. తండ్రి యేసుక్రీస్తు ప్రభుకు ఒక పని అప్పగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు అంటాడు, చూడండి ఈ మాటను, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అంటూ 4వ వచనంలో ఏమంటాడు, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసి భూమి మీద నేను మహిమపరిచిన. చాలు, నువ్వు అప్పగించింది నేను సంపూర్ణంగా నెరవేర్చిన. తండ్రి ఒక పనిని అప్పచెప్పి భూమి మీద పంపించినది నెరవేర్చిన అంటాడు. సత్యదేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. తండ్రిని తెలియపరచుటకు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, పాపుల రక్షకుడు, ప్రజలు తెలుసుకోవడానికి సువార్త ప్రకటిస్తూ వచ్చిండు. ఆయన మరణాన్ని గురించి చెప్తూ వచ్చాడు ముందే. ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు చేస్తూ వచ్చిన అద్భుతాల్లో, యేసు ప్రభు చేస్తూ వచ్చిన మహత్కార్యాల సూచక క్రియల్లో అర్థం ఉంది. శిష్యులు కూడా యేసు ప్రభు శిష్యులకు అప్పచెప్పాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం యేసు ప్రభు ఆరోహణమైతూ శిష్యులకు అప్పచెప్పాడు ఈ పరిచర్య. చూద్దాం, శిష్యులు కూడా అలాగే చేస్తారు. యేసు ప్రభు మరి ఎలా చేస్తూ వచ్చిండో అలాగే వారు కూడా చేస్తూ వస్తారు. ఈ అధికారం శిష్యులకు అప్పచెప్తాడు. చూడండి 16వ అధ్యాయం 16-17 వచ్చిన చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వాడు శిక్ష విధింపబడును, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడు. ఏమనగా నా నామున దయ్యములు ఎల్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారు చెప్పిన. ఇంతకు ఎవరితో చెప్తున్నారు ఈ విషయాన్ని? ఆనాడున్న శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. శిష్యులతో ఈ మాట చెప్తాడు. సరే, ఈ మాట శిష్యులతో చెప్తున్నాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే దీన్ని వేరే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ నమ్మిన వారి వలన అంటే కొంతమంది నమ్మని వారు, అంటే ఆయనతో ఉన్న కొంతమంది నమ్మలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది నమ్మలేని స్థితిలో శిష్యులు ఉన్నారు. శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం ఇది. శిష్యులను గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. ఈ మాటను మనకు కూడా అప్లై చేసుకుంటే కుదరదు. అది శిష్యులకు సంబంధించిన విషయాలు అవి. అయితే ఇవి శిష్యులు చేస్తూ వచ్చిండ్రు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనంలో పేతురు చేసిండు. చూడండి 5:15 వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యం. అందుచేత పేతురు వచ్చుచుండగా
పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారితో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. యేసుక్రీస్తు ప్రభువుకు చేసిన మరి అద్భుతాలు సూచక్రియలు ఏవైతే ఉన్నాయో శిష్యులకు ఇస్తూ వచ్చిండు. శిష్యులు చేస్తూ వచ్చిండ్రు. తర్వాత పౌలుకు కూడా ఇది చేస్తూ వచ్చిండు. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 12వ వచనంలో 19వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పదకొండు నుండి చూద్దాం. 11 నుండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. పౌలుకి ఇచ్చిన స్వస్థతలో వరము కూడా విశేషమైనవి ఇచ్చినట్ట దేవుడు. విశేషమైనవి పౌలు కూడా ఇచ్చినట్ట. ఇంతకు శిష్యులకు ఎందుకు ఇచ్చిండు ఇవి? శిష్యులు ఎందుకు ఇచ్చిన? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో వాటిని యేసుప్రభు వాళ్ళకి అప్పచెప్పేది వారు చేస్తుంటే వాటిని స్థిరపరుస్తూ వచ్చినట్టు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకుడై యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అది వాక్యము స్థిరపరచడానికి ఆ రోజు శిష్యులకు ఇవి ఇచ్చిండు. ఇవి చేయకపోతే ఈ అద్భుతాల సూచిక క్రియలు చేయకపోతే వాక్యం నమ్మేటట్లు లేరు. అప్పుడు ఆ కాలంలో ఉన్న పరిస్థితులలో అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటోడు ఉంటాడు. అప్పటికి శిష్యులను సువార్త చెప్పొద్దని, యేసు నామమున అక్కడ చెప్పకూడదని వారికి ప్రకటన అయింది, చెప్పబడింది. మరి మరి అక్కడ చెప్పిన వీరు వినేటట్లేరు. అక్కడ ఆ ఏరియాలో అక్కడ అద్భుతం, స్వస్థత, అద్భుతము అనేది అక్కడ అవసరం ఉంది. అప్పుడు పుట్టుకతోనే కుంటోడు అడుగుతాడు, పేతురుని అడుగుతాడు, మాకు భిక్షం అడిగినప్పుడు పేతురు అంటాడు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అంటాడు. ఏదో ఇస్తున్నాడేమో అని చెప్పేసి ఆశిస్తాడు. కానీ కుంటోడు ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, నువ్వు లేచి నడు అంటాడు. యేసు నామమున లేచి నడు అంటాడు. లేచి ఎంబడే గంతులేస్తాడు. దాని ద్వారా ఆ ప్రజలు ఏం చేసినట్టు చూడండి. దాని ద్వారా ప్రజలు ఏం చేసిండ్రు చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయం నిండి పరవశులైరి. విస్మయం పొందిరంట. ఆడ అవసరం ఉంది కనుక వారిని వాడుకుంటూ వచ్చిండు. మరి విశేషమైన స్వస్థత వరాలు కలిగిన మరి పౌలు విషయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే సందర్భంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:27వ వచనం, 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 26 నుండి చూద్దాం. అతడు ఎక్కడ ఉంటుంది మాట 24 నుండి చూద్దాం. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మును నందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను.
నిజముగా అతడు రోగి అయి చావురకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించెను. అది విశేషమైన అద్భుతాలు చేయించిన దేవుడు మరి పౌలు జత పనివాడి అయిన ఇతరుని మరి పౌలు ఎందుకు బాగా చేసుకోలేకపోయాడు? ఎందుకు బాగా చేసుకోలేకపోయాడు? వాక్యము పూర్ణమైనది వచ్చు వరకు వాక్యము స్థిరపరచడానికి ఆ రోజు ఈ అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు మొదటి సంఘకాలంలో ఇవి జరుగుతూ వచ్చినాయని మనం వాక్యం ద్వారా మనం చూడగలం. పౌలే రాస్తాడు కొరింథీ రాసిన పత్రికలో 1 కొరింథీ 13:10-13 వచనాల్లో, పూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది, పూర్ణము కానిది తీసివేయబడును అని చెప్పబడింది. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్ల శాస్త్రాలు చేస్తూ వచ్చినాయని మాటల కింద రాస్తాడు. అది అంటే పూర్ణమైనది, పూర్ణము కానిది అనే విషయాలు మాట్లాడుతున్నాడంటే అప్పటికి పూర్ణమైన వాక్యం ఇంకా రాలే. మొత్తానికి వాక్యము ద్వారా రక్షణ పొందాలి తప్ప స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా రక్షణ పొందలేరు. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు స్వస్థతల అద్భుతాలు చేసి అయ్యో కొరజీన బెస్తయదా నీలో చేయబడిన అద్భుతాలు తూరు సిదోను ప్రాంతాలు చేసిన వారు మారుమనసు పొందేవాళ్ళు అని బాధపడతాడు. కాబట్టి స్వస్థతల ద్వారా మరి అద్భుతాల సూచక క్రియల ద్వారా మారుమనసు మరి పొంది రక్షణ పొందుతారు అంటే పొరపాటు. అలాగైతే ఎంతమంది, ఎన్ని వేల మంది, కోట్ల మంది స్వస్థతల కోసం పోతున్నారు, వాళ్ళంతా రక్షించబడలేదే? స్వస్థత శాలలు పెట్టుకుంటున్న వారి విషయంలో మనం ఆలోచించినప్పుడు ఎంతమంది మారిపోవాలా? తిమోతి రాసిన పత్రికలో కూడా 1 తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో 5:23 వచనం చూద్దాం. మొదటి తిమోతి కూడా తిమోతికి కడుపు జబ్బు ఉందంట. తిమోతికి కడుపు జబ్బు ఏమంటాడంటే, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. చూడండి, కొంచెంగా పుచ్చుకో, కొంచెం పుచ్చుకో, ఔషధంలాగా, అది మందు టాబ్లెట్ లాగా తీసుకో. లేదు నేను ప్రార్థన చేస్తాను నీ కడుపు నొప్పి బాగా ఇద్దులే అని ఎందుకనిలే పౌలు? అలాంటి స్వస్థత వరాలు కలిగిన వారు భూమి మీద ప్రారంభ కాలంలో ఉన్న వారి వల్ల ఈరోజు భూమి మీద ఉంటే ఈరోజు హాస్పిటల్ ఎందుకుంటాయి? ఈరోజు ఇంత మరి స్పెషలిస్టు ఎందుకు డెవలప్ కావాల్సి వచ్చింది? ఇంతమంది డాక్టర్లు ఎందుకు కావాలి ఈరోజు? శరీర సంబంధమైన రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు. ఆత్మ సంబంధమైన రోగాన్ని బాగు చేసే వైద్యుడు భూమి మీద లేడు. ఆ వైద్యుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మందే దేవుని వాక్యం. హెస్కేలు గ్రంథంలో ఆకులను ఔషధాలుగా తీసుకొని తినండి అన్నాడు రోగాలకు. అంటున్నారా? కాబట్టి డాక్టర్లు ఉన్నారు. శరీరాన్ని బాగు చేసే శరీరానికి అంటిన రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు. ఈరోజు ఆత్మ రోగాన్ని బాగు చేసే వైద్యులు లేరు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో కూడా 4:20 వచనంలో కూడా చూద్దాం. ఎరస్తు కోరింతులో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. రోగి అయి ఉన్నాడని అక్కడ మిలేతులు విడిచిపెట్టేసినట్ట త్రోఫీమును పౌలు వెంబడే బాగు చేసి యేసునామములో లేచినాడు అని చెప్పేసి తీసుకొని వచ్చి ఎంట పెట్టుకుని ఎందుకు ఎంట పెట్టుకుని రాలే? విశేషమైన అద్భుత వరాలు కలిగిన పౌలు ఈయన వాక్యము పూర్ణమైనది వచ్చే కొద్దీ ఆయనలో ఉన్నవి కూడా అసంపూర్ణమైనవి పోయినాయి.
ఇది నేర్చుకోండి, ఇది వినండి జాగ్రత్తగా. వాక్యము పూర్ణమైనది. పూర్ణమైన వాక్యం వచ్చే కొద్దీ పూర్ణము కానిది తీసివేయబడుతుంది. పూర్ణము కానిది ఏంటంటే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక క్రియలు. ఇవి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు. ఏంటి అసంపూర్ణమైనది, సంపూర్ణం కానిది ఏంటి అనేది. మనం స్లాబ్ వేస్తాం కదా ఇంటికి. స్లాబ్ వేసినప్పుడు ఆ స్లాబ్ నిలబడడానికి సెంటరింగ్ కొడతాం. స్లాబ్ నిలబడాలంటే ఏం చేయాలి? సెంటరింగ్ కొడతాం. సెంటరింగ్ కొట్టిన తర్వాత సెంటరింగ్ పైన రాడ్లు కట్టి కంకర కలిపి స్లాబ్ వేసేస్తాం. అది నిలబడిన తర్వాత 10-15 రోజులకు ఆ సెంటరింగ్ తీసి పక్కన పడేస్తాం. సంపూర్ణమైనది అది. అంటే స్లాబు స్థిరంగా ఉండేది కనుక దాన్ని నిలబెట్టడానికే ఒక సెంటరింగ్ లాగా ఈ దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు మొదటి ప్రారంభ సంఘ కాలంలో వాక్యాన్ని స్థిరపరచడానికి చేస్తూ వచ్చిందని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. ఆ రోజు వాళ్ళు చేసిండు కనుక ఈరోజు నేను చేస్తా అంటే నువ్వు ఎవరి ద్వారా చేస్తున్నావో బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24 వచ్చిన చూద్దాం. చూడండి, యేసు ప్రభువే స్వయంగా చెప్తొచ్చుండేమని, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. చూడండి, సైతాను కూడా చేస్తుందంట ఈ విషయాలు. మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు ప్రజలను మోసపరచడానికి, తప్పుడు త్రోవ నడిపించడం సైతాను కూడా చేస్తుందంట. ఈరోజు స్వస్థత వరాలు కలిగిన బోధకుడు అని, స్వస్థతలు అనే పేరు మీద జరిగిస్తుంటున్న కార్యాలని ఇంతకు ఎవరి ద్వారా జరిగిస్తున్నా ఒకసారి ఈ మాట వినండి. ఇంతకు ఎవరి ద్వారా చేస్తున్నారో చూడండి ఒకసారి వాక్యంలో. కాబట్టి దేవుని ఆత్మ ఉంది, దయ్యపు ఆత్మ ఉంది. యేసుక్రీస్తు కాలంలో జరిగిన స్వస్థత అది రియల్. ఈరోజు నువ్వు చేస్తున్న స్వస్థత, అద్భుతాలు ఏంటో తెలుసా? భ్రమపరిచేవి, రియల్ కాదు అవి. 7 వారాలు తిరుగు, 10 వారాలు తిరుగు, ప్రజలు మోసపుస్తున్నారు. గంతులేయి, ఎట్లుండో అట్లే ఉంటారు. ఆ రోజు యేసు స్వస్థపరిచింది అది రియల్. కాబట్టి ప్రారంభ కాలంలో ఉండినట్లు ఈరోజు మేము చేస్తున్నాము అన్నది తప్పు. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు నీకు స్వస్థత కావాలంటే దేవుని దగ్గర నువ్వు అడగాల. నీకు బాగాలేకపోతే నీవు అడగాల పర్సనల్గా. అది ఆయనకిష్టమైతే ఆయన నిన్ను బాగు చేస్తాడు. స్వస్థత వరాలు కలిగిన బోధకుల దగ్గరికి పోతే మోసపోతావు. అబద్ధ బోధకులని బైబిల్ స్పష్టంగా చెప్పబడింది. అబద్ధ క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారని, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచే విధానములో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారంట. యేసుప్రభు ముందు ఏమంటాడంటే, ప్రభు నీ నామున అద్భుతాలు చేయలేదా, నీ నామున స్వస్థత ప్రవచింపలేదా అని అంటారు, మీరెవరో నాకు తెలియదు అంటే ముందే చెప్పాడు మత్తయి సువార్తలో. యేసుప్రభు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. యేసుప్రభు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ స్వస్థతలు, అద్భుతాలు ఎందుకు చేస్తూ వచ్చిందంటే, వారి అవసరమును బట్టి, వారి పరిస్థితిని బట్టి వారిని చేసి, వారికి సత్యాన్ని బోధించి, నీతిని గురించి, పాపను గురించి వారికి బోధిస్తూ సువార్త చెప్తూ వచ్చిండు. కానీ ఈరోజు సైతాను ఏం చేస్తుంటే ప్రజలను
స్వస్థతల పేరుతో, అద్భుతాల పేరుతో మనుషులను తప్పుడు త్రోవన మళ్లించి వాటికే పరిమితి చేసి పడేసింది. యేసుక్రీస్తు ప్రభు ఆనాడున్న యేసు ప్రభు ఈరోజు ఉన్నాడు. నీకు రియల్ స్వస్థత కావాలంటే ఆయన అడుగు, ఆయనకి ఇష్టమైతే నిన్ను బాగు చేస్తాడు. ఎంతోమందిని అలా బాగు చేసిండు. అంటే ఎవరో మరి వరాలు కలిగిన వ్యక్తి బాగు చేసినాడని నేను చెప్పడం లేదు. ఆయనకి ఇష్టమైతే నువ్వు అడిగితే ఆయన నిన్ను బాగు చేస్తాడు. అలా బాగైన వాళ్ళు ఉన్నారు భూమి మీద, అలా బాగైన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు బాగు చేసిన వాళ్ళు నేడు కూడా ఉన్నారు. ఎవరో వరాలు కలిగిన వాళ్ళు వచ్చి బాగు చేస్తే, నడిపిస్తే, లేయి అనగానే నడవడం, ఇదంతా అబద్ధం. ఇవి నమ్మద్దు. కాబట్టి సమస్య ఏంటంటే నీ శరీరానికి ఉన్న రోగము సమస్య కాదు, కానీ నీ లోపల ఉన్న పాపమే పెద్ద సమస్య. ఈ రోగం అన్నది శరీరం వరకే, మట్టిలో మట్టి అయిపోతుంది శరీరం, ఇంకంతటితో క్లోజ్. ఈ రోగాలు, పాపము భయంకరమైన రోగం ఇది. నువ్వు చనిపోయినా నేను ఇడిచిపెట్టదు, చనిపోయినా కూడా ఇడిచిపెట్టదు పాపం. ఈ పాపమే నిన్ను నరకములో కాలుస్తుంది. అది లాజరు భయంకరమైన పుండ్లతో ఉండి అలాగే చనిపోలేదా? తర్వాత అబ్రహాము రొమ్మున కొనిపోయాడు, పసిపిల్లోని మాదిరి ఉన్నాడు లాజరు. శరీరం వరకే ఈ రోగాలు, ఈ బాధలు, సమస్యలు. శరీరానికి ఉన్న ఈ సమస్యలు తీసుకుపోయి దేవుడి ముందు పెద్ద సమస్యలుగా పెట్టకూడదు. పౌలు అంటాడు, నా శరీరంలో ముళ్ళుంది, శరీరంలో ముళ్ళుంది అంటాడు. శరీర సంబంధమైనది ఏది ఉన్నా కూడా ఇది సమస్యగా తీసుకోకూడదు. సమస్య ఏంటంటే ఆత్మ రోగం, పాప రోగం. ఇది కనిపించదు. అందుకే ఇర్మియా ఏమన్నాడంటే, దీన్ని ఎవ్వరు కూడా గ్రహింపలేరు అన్నాడు. దానిని చూపించుటకు, దాన్ని బాగు చేయటకే యేసు ప్రభు వచ్చాడు. నీకోసం రక్తం కార్చిండు, నీకోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత అని చెప్పబడుతూ వచ్చింది. ఆ యేసుక్రీస్తు ప్రభువును నీ ప్రభువుగా స్వీకరించు. ఈరోజు స్వస్థతల ద్వారా నువ్వు రక్షణ పొందలేవు, మహత్ కార్యాల ద్వారా రక్షణ పొందలేవు. రక్షణ పొందవలసినది దేవుని వాక్యమే. సంపూర్ణమైన వాక్యం వచ్చింది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని రాయబడింది. పూర్ణ అంగీకారమైన యోగ్యమైన వాక్యం ఈరోజు మన చేతిలో ఉంది. ఈ వాక్యం ఈరోజు చదివి, ఈ వాక్యం నువ్వు చదివి, ఈ వాక్యం నువ్వు రక్షణ పొందాల తప్ప వాక్యం ద్వారా, స్వస్థతల ద్వారా, మహత్కార్యాల ద్వారా నీకు రక్షణ కలగదు. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, శరీరానికి ఉన్న రోగాలను సమస్యగా తీసుకుని ప్రభు దగ్గరికి పోవద్దు. నీ సమస్య అది కాదు. నీ సమస్య పాపమే, నీ లోపల ఉన్న పాపమే. ఏ డాక్టర్ దాన్ని గ్రహింపలేడు, ఏ స్కానింగ్లు, ఏ ఎక్స్రేలు దాన్ని బయట పెట్టలేవు. దేవుని వాక్యం అది బయట పెడుతుంది. దేవుని వాక్యం ముందుకు రా, అది బయట పెడుతుంది. ఆ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ సత్యాన్ని నమ్మి మరి అబద్ధపు బోధను విసర్జించి సత్య సంబంధమైన బోధలో మీరు ఉంటారని మీకు మనవి చేస్తూ మరి ఈ విధంగా నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, చెప్పబడిన మాటలను దీవించండి. ప్రజలకు చెప్పవలసిన విషయాలు, మీ సత్యవాక్యాన్ని ప్రజలకు ప్రభువా మరి చెప్పడమైంది. అసత్యములో, అజ్ఞానములో, అంధకారములో, సత్యము కాని అసత్యములో మరి నడుస్తూ ఈ విధంగా మరింత దేవునికి దూరం అయిపోతున్న